గురుడు, సూర్యుడి అనుగ్రహంతో ఈ 4 రాశులకు భారీగా ఐశ్వర్యం. గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలో కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. మరికొన్ని రాశుల వారికి మాత్రం పరిస్థితులు అనుకూలించవు. ఈ నెల 14న సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రాశికి అధిపతి గురువు. దీనివల్ల 4 రాశుల వారి జీవితాలపై మంచి ప్రభావం ఉండనుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. వృషభ రాశి ఉద్యోగం దొరుకుతుంది. సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. కుటుంబంలో శాంతి ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవడంతో పాటు భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు. దీనివల్ల చేతికి డబ్బులు వచ్చి మానసిక ప్రశాంతత చోటు చేసుకుంటుంది. మిథున రాశి తెలివితేటలు ఎక్కువ. దీనివల్ల సంపద పెరుగుతుంది. రాబోయే రోజులన్నీ బాగుంటాయి. త్వరలోనే కొత్త విధుల్లో కనపడతారు. జీవితంలో ఇప్పటివరకు ఎదుర్కొంటున్న సమస్యలకు వీడ్కోలు పలుకుతారు. కొత్త ఆలోచనలతో ఆదాయాన్ని అన్వేషించడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారరీత్యా దూర ప్రయాణాలు చేస్తారు. అవి కూడా ఆర్థికంగా లాభసాటిగా మారతాయి. ధనస్సు రాశి ఈ రాశివారికి కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి. ఆర్థికపరమైన అంశాల్లో నిలదొక్కుంటారు. ఆరోగ్యం మెరుగవుతుంది. గతం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. జీవితంలోని వివిధ కోణాలు ప్రభావితమై డబ్బు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. రాబోయే రోజులన్నీ వీరికి మంచి రోజుల కిందే లెక్క. మకర రాశివారు కోరుకున్నవన్నీ జరుగుతాయి. గతంలో కంటే చేతికి డబ్బు ఎక్కువగా వస్తుంది. జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆర్థికంగా ఎదురవుతున్న అన్ని రకాల అడ్డంకులను అధిగమిస్తారు. కొత్త ఆదాయానికి మార్గాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.